నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, డైరెక్టర్ తేజ గారు కొన్ని సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. ఎందుకు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రాణించలేరు, ఎందుకు తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రావు అని అంటే తెలుగు అమ్మాయిలు అందుకు ఒప్పుకోరు అనేసారు ఆయన. అందుకు అని అంటే ఆయన ఉద్దేశం ఏమంటారు? జనరల్గా మనం ఎలా తీసుకోవచ్చు? అంటే అందరికీ తెలిసిందే, తెలియనట్టుగా నటిస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అందరికీ తెలిసిందే కదా. సినిమా ఫీల్డ్లో ఉంటే కొంతమంది డైరెక్ట్గా చెప్తారు, కొంతమంది చెప్పకుండా ఉంటారు. మనకెందుకురా నలుగురు నోళ్ళల్లో పడ్డం అని. కొంతమంది గీతాకృష్ణ, ఇప్పుడు తేజ ఇట్లాంటి కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మీరు ఏదనుకుంటే మాకేం కావాలి, మాకు కావాల్సింది మాకు కావాలి. నీ గ్లామర్ చూసి మేము బుక్ చేస్తున్నాం, ఆ గ్లామర్ దాచుకుంటే ఎలాగవుద్ది? గ్లామర్ చూసినప్పుడు అందరికీ ఆనందం ఉంటుంది, ఆనందాన్ని పంచకపోతే ఎలా ఉంటుంది అనే మాటలు మాట్లాడుతుంటారు అన్నమాట. అది దీన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్గా మనకి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలుగు ఆడవాళ్ళకి భయస్థులు. అటు తొందరగా మిగతా వాళ్ళ కలిసిపోరు. తెలుగు ఆడవాళ్ళు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే కొంచెం ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళకి తప్ప తెలియని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేరు. తర్వాత ఏంటంటే ఎవరైనా ఒంటరిగా మాట్లాడాలంటే ఆ పక్కన అమ్మో లేదా నాన్నో ఎవరో ఉండాలి. అదొకటి చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఈ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుందామని అవతల వాళ్ళు మాట్లాడతారు. ఏమో అవతల వాడు ఏం మాట్లాడతాడో, నేనేం మాట్లాడితే ఏం పొరపాటు దొరిలేస్తుందో అని భయపడుతూ ఈవిడ మాట్లాడుతుంది అన్నమాట. రెండోది. మూడోది ఏంటంటే మిగతా వాళ్ళలాగా డ్యాన్స్ మన తెలుగు కల్చర్ కాదు. అక్కడ బాలీవుడ్లోను డ్యాన్సు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్లో భాగం అయిపోద్ది. అసలు పెళ్ళిళ్ళలో సంగీతం అక్కడి నుంచే వచ్చింది, మనకి దిగుమతి అయింది. మనకి డ్యాన్స్ అంటే అంత తొందరగా రాదు. అందుకనే కొన్ని ఏరియాల్లో ఆడపిల్లలు డ్యాన్సులు వేయకూడదు కూడా, ఒప్పుకోరు. అంటే నువ్వు నేర్చుకుంటే శాస్త్రీయబద్ధంగా భరతనాట్యము, కూచిపూడో ఇలా నేర్చుకోవచ్చు. కానీ రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు మనకి తెలంగాణలో చూడండి, పెళ్ళంతా అయిపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి డాన్సులు చేస్తారు రోడ్డు పైన. అది బొంబే నుంచి ఉత్తరాది నుంచి దిగుమతి అయింది. మనం ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలో ఉంటుందేమో, నాకు ఐడియా లేదు. కానీ ఆంధ్రాలోది కొన్ని ప్రాంతాలలో డాన్సులు వేస్తే ఒప్పుకోరు. ఆడపిల్లలు అలా నడవడం, నలుగురు మధ్యలోకి తిరిగితే బడిత పూజే. అవునవును. అయితే అంటే అదొకటి మనకి మామూలుగా డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు, సాంప్రదాయమైన కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇక్కడ మిగతా ఉత్తరాదిలో ఉన్నటువంటి ఆడపిల్లలకి చిన్న హై స్కూల్ చదివే ఆ వయసు వచ్చేసరికి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. అసలు డ్యాన్స్ అంటే అసలు భయమే ఉండదు, అంతే కదా. ఎందుకు ఈరోజు చిరంజీవి అంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉన్నప్పుడు వేరు, శోభన్ బాబు, కృష్ణ ఉన్నప్పుడు వేరు. అప్పుడు ఎవరికి డ్యాన్స్ రాదు. అప్పుడు హీరోయిన్ మధ్య డ్యాన్స్ ఏంటంటే హీరోయిన్ దూరంగా పారిపోవడం, హీరోయిన్ వెనకదలేమో హీరో పరిగెత్తడం, ఆవిడని అందుకుందాం అనుకోవడం, తప్పించుకోవడం. ఆ పాట అంతా చెట్లు పొదల్లోంచి దీంట్లోంచి మొత్తానికి వెళ్ళి ఆవిడని పట్టుకుందాం అనుకునేసరికి పాట అయిపోద్ది. అది అందువల్ల అప్పుడు మా తాలూకు హయాంలో ఎవరికి డ్యాన్స్ రాదు. ఏంటంటే ఆ చెట్టు కొమ్మనో దేన్నో పడుకుని ఎలాగనడం, ఇంకేదో పెట్టుకుని ఎలాగనడం తప్ప అంతకంటే లాస్ట్లో నడిచి వెళ్ళిపోవడం. ఇది అప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, అందరూ ఇప్పుడు కొత్త జనరేషన్లో పిల్లలు, చిన్నపిల్లలు ఎంత బాగా చేస్తారు డ్యాన్సు. అంటే ఏమిటి, అది స్టాంపింగ్ అయిపోయింది, అది దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందన్నమాట. అందువలన ఇలా ఉండబట్టి ఆడవాళ్ళు ఆ డ్యాన్స్ రాదు, డ్యాన్స్ మాస్టర్ మీద డిపెండ్ అవ్వాలి. డ్యాన్స్ మాస్టర్ ఏం చేస్తాడు, మామూలు ఊరుకుంటాడా? చూడమ్మా ఆ చెయ్యి ఎలా పెట్టు, ఈ చెయ్యి దించు, పెట్ట వెళ్ళు అంటాడనమాట. వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి అసలు? తల్లి తండ్రి అంత అపురూపంగా పెంచితే ఈ చేయి ముట్టుకొని ఇక్కడ కొడితే ఇవన్నీ నేను చూసిన ప్రతిబంధకాలు. మేము ఓ ఆడది ఓ మగాడు అనే సినిమాకి దాన్ని నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. తెలుగు యూనివర్సిటీలో డ్యాన్స్ అకాడమీలో ప్రిన్సిపాల్ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు అలేఖ్య. అంటే తెలుగు వాళ్ళు ఎందుకు అంతమంది రావటం లేదంటే దానికి ఉదాహరణగా చెప్తున్నాను, బాగా విను.
ఆ అమ్మాయి పేరు అలేఖ్య. ఇంకా గుర్తుంది మీకు ఆ పేరు? ఇంకా గుర్తుంది ఆ పేరు? అసోసియేట్ డైరెక్టర్ అమ్మా ఆ సినిమాకి. అప్పటి విషయం ఆ పేరుతో సహా ఇంకా గుర్తుంది మరి అదే కదా నాలో విశేషం. నా చిన్నప్పటి నుంచి ఏం జరిగినప్పుడు కూడా బుర్రలో అలా రికార్డ్ అయిపోయి ఉంటుంది. అలేఖ్య ఏంటంటే వీడు మన బాలాజీ లేడు, రోహిణి వాళ్ళ అన్నయ్య బాలాజీ, అందులో విలన్ క్యారెక్టర్ అన్నమాట. అలేఖ్యని ఒక చోట రేప్ చేస్తాడు. రేప్ చేసి సందర్భం అన్నమాట, ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. అందులో కల్లా బాలాజీ అప్పుడు ఎంత వయసు, 25 సంవత్సరాల ముందే, 22, 23 అలా ఉంటాయన్నమాట. రేప్ చేసేసరికి ఇంకా వేరే విజృంభణ చేశాడన్నమాట. రేప్ చేశాడు. రేప్ చేసి ఆ షాట్ కట్ అయ్యేసరికి ఇంకా అలేఖ్య లేచిపోయింది. అందంగా ఉండే చక్కగా ఇంత లేచి కళ్ళు బాగా డ్యాన్స్ చేసేది అన్నమాట. లేచేసరికి కళ్ళు అన్నీ తడిచిపోయి ఏడుస్తూ నేను ఇంకా యాక్ట్ చేయనండి గురువు గారిని, దాసరి గారికి ఏమో కాళ్ళ నమస్కారం పెట్టిస్తుంది. అదేంటమ్మా అంటే, లేదండి నాకు ఈ అలవాట్లు లేవు, మా అమ్మ నాన్న యాక్టింగే కదా. యాక్టింగ్ రేపట్టే యాక్టింగ్ ఎలాగవుతుంది? ఇప్పుడు యాక్టింగ్ అంటే అది కొంతమంది రేపు ప్రొఫెషనల్స్ ఉన్నారన్నమాట. ఎక్కడ తగలకుండా మామూలుగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. రేపు చేసినట్టు కనిపిస్తారు కానీ వాళ్ళకి ఎక్కడా కూడా అసభ్యంగా ఉండదు, అశ్లీలంగా ఉండదు. మరి కొంతమందికి చిన్న వయసులో ఉన్నోళ్ళు, ఎమోషనల్గా ఉన్నోళ్ళు, తర్వాత మంచి ఆరాటంతో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలా చేస్తారు? ప్రొఫెషనల్గా చేయమంటే ఎలా చేస్తారు? అవకాశాన్ని జారవిడ్చుకోరు కదా. అందువల్ల ఆవిడ ఏడ్చేసి వెళ్ళిపోతున్నాను చాలా ఫోర్స్ చేస్తే, అప్పుడు దాసరి గారేమో లేదమ్మా ఇది మామూలు సినిమా ఇండస్ట్రీలో అది తెలియదు కదా నువ్వు అలాగనుకుంటున్నాం కానీ ఈ బాలాజీ గారిని పిలిచి ఎన్ని తిట్లు తిట్టారో తెలీదు, బుర్ర వాచిపోయినట్టు తిట్టి ఇంకోసారి అమ్మాయిని పట్టుకున్నా ఏం చేసినా చంపేస్తాను లంచ్ అని చెప్పేసి ఆడికి వార్నింగ్ ఇచ్చి అప్పుడు యాక్ట్ చేయించారన్నమాట. దీనికి కారణాలు ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఆతయ్య గారు కూడా ఎలాగే బాధపడుతుండోరు. ఏమిరా మన తెలుగు డైలాగ్స్ని ఎవరో వచ్చి పలుకుతుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది రా, తెలుగు డైలాగుల్ని తెలుగు వాళ్ళు పలికే రోజు రాదా అంటుండేవాడు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి దిద్దే ఎంతవరకైనా అందంగా ఉంటారు, అందంగా పోజులు పెడతారు కానీ ఆ పక్కకు వచ్చి మగోడు కానీ పట్టుకున్నట్టయితే జావ గారిపోతారు. ఇది పెద్ద అప్పటి నుంచి నేను 50 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఈ 50 సంవత్సరాల్లో కూడా ఇదే జరిగింది. ఇంకోటి చిన్న ఉదాహరణ చెప్తా. సీతారాముడి సినిమా జరుగుతుంది. సీతారామన్ సినిమా జయప్రద, అందులో కృష్ణరాజు ఒక కార్మికుడి తాలూకు చెల్లికి పెళ్లి చేయడానికి వస్తారన్నమాట. చెల్లికి వస్తే వీడు ఎవరంటే ఇక్కడ ఒక అబ్బాయి వచ్చేవాడులే, తాపేశ్వరం నుంచి ఒక అబ్బాయి వచ్చేవాడు, శివాజీ అని ఉండే ఆ పేరు. ఈ శివాజీ కాదు, ఆయన ఉంగరాలు జుత్తు ఇదంతా తాపేశ్వరం నుంచి వచ్చేవాడు. ఒక అమ్మాయి అంటే మేకప్ అని కూతురు ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటే అక్కడ పెళ్లి చూపులు సన్నివేశం తీయాలి. పెళ్లి చూపులు సన్నివేశం తీయాలంటే ఆ అబ్బాయి ఇలా క్రీగంటే ఇలా చూస్తాడు, ఈ అమ్మాయి ఏడ్చేస్తుంది. ఎవరు తీసుకొచ్చారు అనేసరికి నేను చెప్పాను, నేను నా కర్మ కాలిపోయి ఆ మేకప్ మ్యాన్ కూతురండి, మేకప్ మ్యాన్ చచ్చిపోయాడు, సినిమాలో ఏదో ఒక వేషం ఉంటే ఆ పొట్ట పోసుకుంటారంటే నేను రాశానంటే అదేంటి ఏడుస్తుంది కనుకో అంటే, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే అలా కాదు మా నాన్న గుర్తుకొచ్చాడని చెప్పింది. ఇప్పుడు ఈ సమయంలో మా నాన్నే ఉంటే ఎంత ఆనందపడేవాడంటే, నీ ఆనందం బంగారం కాదు, మీరు చచ్చిపోతున్నావు ఇక్కడ, ఇప్పుడు మీ నాన్న గుర్తు రావడం అంటే అడు క్రీగంట చూసినప్పుడు నువ్వు చూడాలి, అలాగంటా వంట లేదండి అంటూ నీకేం చెప్తావు అంటే ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఏం చేస్తారు కనుక దీనికి ఎంత కారణం ఏంటంటే ఆడవాళ్ళకున్న సహజసిద్ధమైన మన సాంప్రదాయ కుటుంబాల్లో తెలుగు వాళ్ళలో ఉంది. అది ఉంది కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇకపోతే ఎవరైనా ఏదైనా క్యాస్టింగ్ కౌన్సిల్ అడిగితే ఉంటుందా లేదా అంటే అది పర్సనల్. అది మొన్న జయసుధ కూడా అదే మాట చెప్పింది. ఆ పర్సనల్ విషయాన్ని కాదనడానికి మనం ఎవరు
అంతే కదా, ఎవరికి ఏ హక్కు లేదు, వాళ్ళ పర్సనల్ అంతే. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు తెల్లవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, ఇష్టం లేకపోతే కబుర్లు చెప్పుకోవడం మానేస్తారు. ఇది సాక్షాత్తు మన జయసుద్ధ చెప్పింది, నేను అదే చెప్తున్నాను. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రాబ్లమే కాదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందే సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకొని రావాలి, తర్వాత మంచి పట్టుదలతో రావాలి. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చావు, ఒకప్పుడు భానుమతి వచ్చింది కదా, నిప్పు కడిగిన వంశం. భానుమతి కంటేనా, భానుమతి స్లీవ్లెస్ జాకెట్లు వేసింది, అంతకంటే పెద్ద ఆర్టిస్టువే. ఒకప్పుడు సావిత్రమ్మ వచ్చింది కదా, జీవనలక్ష్మి వచ్చింది కదా, అంజలిదేవి వచ్చింది కదా. అందుకే మీరు చరిత్ర తెలుసుకొని ఎవరు ఎలాగున్నవాళ్ళు ఎలా మారుతూ వచ్చారో తెలిస్తే మీకు సినిమా ఫీల్డ్ సగం అర్థమైపోద్ది. అప్పుడు మనం కూడా పైకి రావాలి, భయం చేత ఏదేమైనప్పటికి కూడా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలనేటువంటి పట్టుదల వస్తుంది. అది రాకుండా నీకు ఈ సినిమా తప్ప మిగతా సినిమాల గురించి ఏమీ తెలియకపోతే ఇలాంటి ఏడుపులే ఏడుస్తారన్నమాట. అందుకే తేజ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, చాలామంది డైరెక్టర్స్ చెప్పినప్పుడు కూడా క్యాస్టింగ్ కౌచ్ లేకుండా, కమిట్మెంట్ లేకుండా సినిమాలో నటించడం జరగదు, అందుకు ఒప్పుకోకపోతే సినిమాలో యాక్ట్ చేయడం జరగదని దీనికి ఏ పేరు పెట్టినప్పుడు కూడా కారణం అదే. అంటే ఫీల్డ్ చరిత్రతోని సరే సమగ్రమైన అవగాహన లేకపోవడం వలన ఇదే ప్రపంచం అనుకుంటే ఎలాగొద్ది. అంత ముందుకాంచి ఉంది ఇది, అంత ముందుకాంచి వచ్చి పట్టుదలతోని మొత్తం సినిమా ఫీల్డ్కే మహారాణిలా వెలుగొందిన వాళ్ళు ఆ జమున, సావిత్రి, అంజలిదేవి వీళ్ళందరూ అనమాట. అలా ఉండడానికే మీరు తయారవ్వాలి. తయారైతే ఇవన్నీ చిన్న వస్తువుల్లా కనిపిస్తాయి. నువ్వు పరుగుడు పందెం ఉంది, లక్ష్యం ఉంది, అక్కడ జెండా పారుతారు. జెండా పాడితే గెలిచేవారు ఏం చేయాలి, ఇక్కడి నుంచి పరిగెత్తే ముందే ఆ జెండా గుర్తుండాలన్నమాట, వెళ్ళి జెండాను పట్టుకోవాలి. అంతేగాని నా ముందు 2 రాళ్ళు ఉన్నాయి, అలా దూరపోతే చిన్న ఏదో తుప్పలై ఉన్నట్టున్నాయి, ఇవన్నీ దుర్చున్నట్లయితే దారి పొడుగుతా రాళ్ళు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది. అక్కడ గొయ్యిలా ఉంది, పడిపోతానేమనుకో టీడే పరుగుడు పందాలు ఉంటాడు. నీకు ఎప్పుడూ లక్ష్యమే ఉండాలి. స్టార్ రెడీ 1 2 3 అంటే వెళ్ళి ఆ లక్ష్యాన్ని పట్టుకోవాలన్నమాట. అట్లాంటి లక్ష్యంతో వచ్చే ఆడవాళ్ళు ఎప్పటికైనా ఇండస్ట్రీలో రాణిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.